100 మంది చూస్తే 100 మంది కూడా ఇది కావాలని చేసినటువంటిదే, ఇది మర్డర్ అని కూడా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గ్రామస్తులు అంటే ఏంటంటే మాకు న్యాయం కావాలి, న్యాయం జరిగే వరకు కూడా మేము ఇదే విధంగా మేము చర్యలు తీసుకుంటూ ఉంటాం, మాకు కావాల్సిన న్యాయం, మా చిన్నారిని చంపింది ఎవరో తేల్చాలి అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళ పెదనాన్నగారు కూడా మనతో పాటు ఉన్నారు, అడిగి చేస్తున్నారు. అసలు ఏం జరిగి ఉండొచ్చని మీరు భావిస్తున్నారు? సార్, విషయం ఇన్వెస్టిగేషన్ జరగక ముందే ఒక జనరల్ గా చనిపోయాడు అనే న్యూస్ అనేది బయటకు వచ్చేసింది ప్రెస్ ద్వారా. ఎవరు చెప్పారు అంటే ఎస్పీ గారు చెప్పారనేసి ఒకటేసారి ఎస్పీ గారే నోరెండిపోయి చనిపోయాడనే స్టేట్మెంట్ ఇచ్చారనేది న్యూస్ బయటకు వచ్చిన తర్వాత కింద డిఎస్పీ గారు కానీ సిఏ గారు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతారు, ఏం చేస్తారు సార్? అయితే ఇప్పుడు చిన్నారిది సాధారణ మృతి కాదు అని చెప్పి మీరు నిర్ధారించడానికి కొన్ని అనుమానాలు అనేవి ఉంటాయి. మీకు అటువంటి అనుమానాలు ఏమేమి అనుమానాలు ఉన్నాయి? ఖచ్చితంగా చెప్పులు అనేది 5 అడుగుల కాలువ ఉంటుంది సార్. 5 అడుగుల కాలువలో చెప్పులు పక్కపక్కన 2 కిలోమీటర్లు మిస్ అయిన దగ్గర నుంచి 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత చెప్పులు మనం ఎలా పెడతామో పెద్దవాళ్ళు అలానే పెట్టి అక్కడి నుంచి మిస్ అయ్యాడు. 5 అడుగులు అక్కడి నుంచి కాలువల నుంచి బయటకు ఎలా వచ్చాడు ఎవరు చూడకపోతే? ఇంకా ఇదే కాకుండా ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నాయి మీకు ఇది హత్య అని చెప్పడానికి? ప్రధానంగా మీ దగ్గర కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా, ఎటువంటి డౌట్స్ మీకు ఉన్నాయి? ఇన్సిడెంట్ అంగన్వాడీ కేంద్రం దగ్గర జరిగింది కాబట్టి మిస్సింగ్ అవకాశము అంగన్వాడీ ఆయమ్మ కానీ మేడం కానీ వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళ ద్వారా ఏదైనా జరిగి ఉండొచ్చు అనే అనుమానం అయితే ఉంది. అయితే అంగన్వాడీ సెంటర్ నుంచి డైలీ బాబు ఇంటికి వస్తాడు, ఇంట్లో దగ్గర ఈ వెళ్ళిన దూరం చాలా డిస్టెన్స్, అక్కడికి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఈ అంగన్వాడీ కేంద్రం నుంచి అటు వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంత దూరం వెళ్ళే ఛాన్సే లేదు సార్, అంత దూరం వెళ్ళే ఛాన్సే లేదు. అంత దూరం తర్వాత అక్కడ వెరిఫికేషన్ డాగ్ స్క్వాడ్ కానీ తర్వాత పోలీసులు కానీ తర్వాత కొన్ని డ్రోన్ కెమెరాల సాయంతో కూడా మీరంతా కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో లేనిది తర్వాత వచ్చి అక్కడ ఎవరో వేశారని కూడా కొన్ని అనుమానాలు అయితే చెప్తున్నారు. అవి ఎంతవరకు మీరు ఏ విధంగా వాటిని అనుమానిస్తున్నారు? ముందు రోజు అక్కడ చూసినప్పుడు డ్రోన్ కెమెరాలు అక్కడ వర్క్ చేసాయి కాబట్టి ఆ రోజు ఎటువంటి ఫైండ్ అవ్వలేదు. ముందు రోజు అక్కడ ఇది పని కూడా జరిగింది, వాళ్ళు పని చేసుకున్నారు కూడా ముందు రోజు ఈవినింగ్ వరకు, అప్పుడు లేని తర్వాత. అయితే ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని బట్టి తండ్రి కానీ వాళ్ళ పిన తండ్రి కానీ చెప్పేటువంటి విషయాలు ఏంటంటే బాబు అక్కడికి వెళ్ళడం చాలా కష్టము, ఆ వెళ్ళేటువంటి దాంట్లో అనేక సందేహాలు ఉన్నాయి, ఇది ఖచ్చితంగా హత్యనని చెప్పి కూడా వాళ్ళు నిర్ధారణగా చెప్తున్న పరిస్థితి ఉంది. సయ్యద్ అయితే శ్రీనివాస్ దీనికి సంబంధించి కూడా మరికొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఆ చిన్నపిల్లాడి బాడీ పైన కూడా కొన్ని ఇంజురీస్ అంటే కొన్ని గాయాలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దానికి సంబంధించి పోలీసులు ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే ఆ చిన్నపిల్లాడి ప్యాంట్ కూడా శ్రీనివాస కాల్ డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ కనెక్ట్ అవుతాను. అయితే మొత్తం మీద ఇక్కడ ప్రకాశం జిల్లా ఖమ్మం పిఎస్ దగ్గర కూడా కంప్లీట్గా అక్కడ గ్రామస్తులు బైఠాయించారు, పోలీసులను ప్రశ్నిస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకముందే అలా ఎలా సాధారణ మృతి అని నిర్ధారిస్తారంటూ కూడా పోలీసులను ప్రశ్నిస్తున్నారు. సో ఇదే సమయంలో అక్కడ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాము అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే గ్రామస్తులంతా కలిసి ఖమ్మం పిఎస్ దగ్గరికి బయలుదేరుతున్న సమయంలో పోలీసులు వాళ్ళని అడ్డుకుంటున్న సమయంలో పోలీసులకు అదేవిధంగా గ్రామస్తుల మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. అడ్డుకోవడంతో అలా ఎలా అడ్డుకుంటారంటూ కూడా పోలీసుల మధ్య అదేవిధంగా గ్రామస్తుల మధ్య కూడా కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకసారి అక్కడ ఎలాంటి దృశ్యాలు అక్కడ నెలకొన్నాయో ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. పరిస్థితిని ఎవరు చూసినా కూడా అదే విధంగా చెప్తారని కూడా గ్రామస్తులు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చిన్నారి ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళగలిగాడు అంత దూరం అనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ కానీ చూసినట్లయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఆ గ్రామస్తులకి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, మా వల్ల ఇటువంటిది జరగలేదని కూడా వాళ్ళు. అయితే కానీ గ్రామస్తులు మాత్రం ఈ సమాచారం ఎట్లా వెళ్ళింది, దీనికి ప్రధాన కారకులు ఎవరు, ఇప్పటికి అనుమానాలు మీరు చూసినా మీకు అనుమానాలు ఉన్నాయి కదా, నిర్ధారణ కేసు పూర్తి కాకుండా అలా ఎలా చెప్తారని కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి ఉంది. అయితే మేము ఎటువంటిది లీకేజీ ఇవ్వలేదు, ఎంక్వైరీ జరుగుతుంది, కేసు ఎంక్వైరీ పూర్తయిన తర్వాతే పూర్తి సమాచారాన్ని మేము చెప్తామని, కేసు ఎంక్వైరీ దశలోనే ఉందని, ఇప్పటికి కూడా అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కూడా పోలీసులు గ్రామస్తులకు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే గ్రామస్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్తులు కావచ్చు లేదా ఆ గ్రామంలోని మహిళలు కావచ్చు, తమకు న్యాయం జరగాలని, చిన్నారిది ఎవరు చూసినా కూడా ఇది హత్యని ఖచ్చితంగా నిర్ధారణ చేసి చెప్పగలరని కూడా చెప్తూ ఉన్నారు.
మనతో పాటు వాళ్ళ తండ్రి కూడా మనతో పాటు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, బాబుది హత్య అంటారా లేక సాధారణ మరణం అంటారా? మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి దీనిపైన? ఇది ఖచ్చితంగా ఎవరు కావాలని చంపింది సార్. సాధారణంగా జరిగింది అయితే కాదు. సాధారణంగా పిల్లడు పొలాల్లో 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వాగులోకి బయటకు వెళ్ళడం అనేది జరగదు. అందులోనే ఆ రోజు వర్షం పడింది. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా కూడా ఫుట్ మార్క్ ఉండిపోతాయి. ఒక్క చోట కూడా ఒక చిన్న ఇప్పుడు నడిచినట్టుగా ఒక ఫుట్ మార్క్ కూడా లేదు. ఖచ్చితంగా ఎవరో